నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. లిక్కర్ స్కామ్ సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ బంధువులతో సహా బ్లాక్ మనీ మొత్తం వైట్ మనీగా మార్చేశారు. అసలు థర్డ్ ఛార్జ్ షీట్లో మటుకి ముఖ్యంగా కీలక పాత్ర చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు వస్తుంది, వాళ్ళ కొడుకు మోహిత్ రెడ్డి పేరు వస్తుంది. ఇక లిక్కర్ స్కామ్ సంబంధించి ఇక తాజా అప్డేట్ ఏంటి, ఇలాంటి అన్ని డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ కొడుకు థర్డ్ ఛార్జ్ షీట్లో ముఖ్యంగా పేర్లైతే వీళ్ళైతే వెలుగులోకి వచ్చాయి. ఎంతమంది పేర్లు రాబోతున్నాయి, ఇక ఏం జరగబోతుంది లిక్కర్ స్కామ్ సంబంధించి ఇక తాజా అప్డేట్ ఏంటి, ఏం చెప్తారు సార్? హిందీ, తెలుగు, బెంగాలీ, తమిళంలో సీరియల్ వస్తూ ఉంటాయి. అవి సంవత్సరాల తరబడి జరుగుతూనే ఉంటాయి. ఆదరిస్తున్నారు, వాళ్ళు తీస్తున్నారు. అది ఆకర్షితులు అవుతారు అనమాట. ఎందుకంటే సహజంగానే చూసేది ఇంట్లో మహిళలు కాబట్టి వాళ్ళకు సంబంధించి చూడండి, అక్కడ కూడా మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళనే నాయకులు, ప్రతినాయకులుగా వాళ్ళనే పెట్టుకుంటూ సీరియల్ తీస్తున్నారు. అది సంవత్సరాల బడి జరుగుతూనే ఉన్నాయి. ఈ వారం వచ్చే వారం అయిపోయింది అనుకుంటారు, కానీ జరగదు. అట్లానే ఇక్కడ కూడా ఇది ఎప్పుడో బయటికి, అంటే అందరి పేర్లు అంతిమ లబ్ధిదారుడు ఎవరు అని చెప్పని మాట్లాడుకుంటూ ఉంటారు. అంతిమ నేరస్తుడు ఎవరు? ఇక్కడ లబ్ధిదారుడు కంటే కూడా అంతిమ నేరస్తుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అది అందరికీ తెలిసినటువంటి సత్యమే. ప్రభుత్వానికి తెలుసు, న్యాయస్థానాలకు తెలుసు, న్యాయవాదులకు తెలుసు, పత్రికలకు తెలుసు, ప్రసార మాధ్యమాలకు తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు, యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి కూడా తెలుసు. కానీ న్యాయస్థానానికి కావాల్సింది ఆధారాలు కదా. ఈ ఆధారాలు సేకరించే క్రమంలో సిట్టు వాళ్ళు ఈరోజు ప్రజలు కూడా విస్తుపోయేటువంటి అంశాలను ఈరోజు బయటకు తీసుకొస్తూ ఉన్నారు. నెలకు కొత్త అంశం బయటకు వస్తూ ఉంది, కొత్త పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి. ఈ మద్యం సంబంధించి ఎప్పుడైతే ప్రభుత్వమే అమ్మాలని ప్రతిపాదన పెట్టుకుందో దానికి సంబంధించినంత వరకు అసలు ప్రభుత్వం ఎందుకు అమ్మాలనుకుంది? నిజంగానే మద్యపాన నిషేధం చేస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ అంశం జోలికి వెళ్లకుండా మద్యాన్ని ప్రభుత్వం ఎందుకు అమ్మే విధంగా తీసుకుని వచ్చాడు, ఇది గమనించుకోవాలి. రెండోది, అధిక ధరలు ఎందుకు పెట్టారు? ఇప్పుడు ప్రభుత్వం అమ్ముతూ ఉంటే ప్రజలకి తక్కువగా అందాలి, నాణ్యమైంది అందాలి, అదే ప్రభుత్వ లక్ష్యం. మిగిలిన వాటిలన్నింటిలో సబ్సిడీలతోటి ప్రజలకు అందిస్తూ ఉన్నారు. మరి దీన్ని మాత్రమే ఎందుకు అంతకుముందున్న ధరలకి రెట్టింపు 3 రెట్లు కాడికి అమ్ముకుంటా వెళ్ళిపోయారు? ఇది ఆలోచించుకోవాలి. అమ్మారనుకోండి, నిజంగా ఆదాయ మార్గాలు వస్తూ ఉంటే సహజంగానే ప్రభుత్వానికి సంబంధించి 1000 రూపాయల పైన ఏదైనా లావాదేవీలు జరగాలి అంటే ఓచర్ కావాలి, చెక్కు రూపేణా ఇవ్వాలి, లేకపోతే డిజిటల్ రూపేణా అందజేయాలి వాళ్ళకి. మరి నగదు రూపేణా ఈ విధంగా చెల్లింపులు జరిగినాయి అంటే ఎక్కడ కూడా డిజిటల్ లేకుండా, డిజిటల్కి ఒప్పుకోకుండా, ఒకవేళ వాళ్ళు ఎవరన్నా నగదు ఇస్తే అది ఓకే, కానీ మాకు నగదే కావాలి, డిజిటల్ మేము యాక్సెప్ట్ చేయము అని చెప్పని ప్రభుత్వమే అంటే అసలు అక్కడే కుంపుకోవడం అనేది ఒక అర్థమైపోతూ ఉంది కదా. దీనికంటే కూడా దీన్ని ఏ విధంగా తయారు చేయాలి ఏంటనేది సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి అనే వ్యక్తులు ఈరోజే కాదు ఎప్పటి నుంచో, అది రాజశేఖర రెడ్డి హయాం నుంచి కూడా చాలామంది ఇప్పుడు అనుకుంటున్నారు. కాదు, ఈ బీజాలు పడి ప్రజాధనం విదేశాలకు తరలిపోయి ఆస్తులు పెంచుకునే కార్యక్రమం అనేది రాజశేఖర రెడ్డి టైంలో పడింది. ఆ రోజు సిసి రెడ్డి అని చెప్పిన ఒక ఆయన ఉండేవాడు, ప్రభుత్వ సలహాదారులుగా నియమించారు. అతను ఎవరయ్యా అంటే రాజశేఖర రెడ్డి సోదరుడికి సోయాన వాళ్ళ కొడుక్కి వాళ్ళ కూతురు కుమార్తెలను ఇవ్వడం కూడా జరిగింది సిసి రెడ్డి. ఆ విధమైన బంధుత్వం. అందుకనే ఆయన తీసుకొచ్చేసి ప్రభుత్వ సలహాదారులుగా పెట్టుకున్నాడు. ఆయన ఐటీ పరిశ్రమ కూడా ఉంది ఆయనకి. ఆ రోజు నుంచి ఈ పునాదులు అయితే పడ్డాయి. వాళ్ళు వెళ్ళారు, ఈ ధనాన్ని అట్లా తరలించుకొని వెళ్ళారు. సౌత్ ఆఫ్రికాలో ఈ మద్యం తయారయ్యే దాంట్లో బాగా వాళ్ళు తర్ఫీదు పొందారు, అనుభవం పొందారు. వాళ్ళు ఎట్లా సంపాదించాలో వాళ్ళకి తెలుసు, ఏ విధంగా తయారు చేయాలో, ఎంత తక్కువ తయారయ్యేదో వాళ్ళకి తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి నువ్వు ఎన్నికల్లో భాగంగా 2019లో నువ్వు మద్యపాన నిషేధం అనే అంశాన్ని బయటకు తీసుకొనిరా, ప్రజలు నమ్ముతారు, ముఖ్యంగా మహిళలు నమ్ముతారు. ఎందుకంటే ఇల్లు గుల్లయ్యేది, ఆ బాధలు, సాధక బాధలన్నీ మహిళలకు మాత్రమే తెలుసు. కాబట్టి వాళ్ళు ముందుకు వస్తారు, మనకు ఓట్లు పడతాయి అని చెప్పని నమ్మించి నిజంగానే వాళ్ళు ఆ ప్రచారం చేశారు, విజయవంతం కూడా అయ్యారు. అయిన తర్వాత అసలు రంగు బయట పెట్టుకున్నారు. విజయసాయిరెడ్డి ఇంట్లో వీళ్ళందరూ ఎందుకు ఉన్నారు? ఏం సంబంధం వీళ్ళకి? విజయసాయిరెడ్డి ఆ మంత్రి కాదు, మరి కానీ ఆ కార్యదర్శి కాదు, ఆ శాఖకు సంబంధించినంత వరకు కార్యాలయంలో కూడా కాదు. ఆయన ఇంట్లోనే 2 సార్ల అతనితో పాటు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు, లేదంటే మిథున్ రెడ్డి కావచ్చు, వాసుదేవరెడ్డి కావచ్చు, సత్యప్రసాద్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి 2 పర్యాయాలు కూర్చొని మాట్లాడుకొని దాన్ని తయారు చేయాలని చెప్పే నిర్ణయానికి వచ్చేసి 100 కోట్ల రూపాయలు వాళ్ళకి అప్పిప్పించాడు విజయసాయిరెడ్డి. అంటే ఇక్కడ కుట్రకోవడం అనేది బయటపడిపోయింది. ముందుగా వాళ్ళు అనుకున్న ప్రణాళిక ఎందుకు ఇప్పుడు మనకు అర్థమైపోతూ ఉంది. ఆ రోజు కూడా ఏం చెప్పాడు అతను, సగం బట్టలు ఇప్పారు మీరు, నేను వస్తే పూర్తి బట్టలు ఇప్పుతాను,
చాలా వాస్తవాలు నేను బయటపెడతాను అని చెప్పి అంతిమ లబ్ధిదారుడిగా కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని కన్ఫర్మ్ చేయాలని చెప్పి అతను నిర్ణయానికి వచ్చాడు. అంటే ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డిని రక్షించడానికి అతను ప్రయత్నం చేశాడు, మీరు గమనించుకోండి. ఇప్పుడు దానికి సంబంధించిన వివరాలన్నీ బయటకు వచ్చినాయి, కొత్త కొత్త పేర్లన్నీ బయటకు వచ్చినాయి. ఈరోజు 2 షార్ట్ షీట్లు అయిపోయినాయి. ఇప్పుడు 3వ దాన్ని ఈరోజు సబ్మిట్ చేయడం కూడా జరిగింది. ఇంకా 3-4 పడతాయి నాకు తెలిసినంత వరకు. ఇదే ఫైనల్ అయితే కాదు. ఇప్పుడు ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అలాగే వెంకటేష్ నాయుడిని, వాళ్ళిద్దరూ ఎవరైతే బాలాజీ నవీన్ వీళ్ళు ఉన్నారో వాళ్ళని మాత్రమే దీంట్లో పేర్లు పెట్టడం కూడా జరిగింది. అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఆ వచ్చిన డబ్బుల్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే అతను 8 కంపెనీలను తయారు చేసి అందుట్లో వాళ్ళ మనుషుల్ని బంధువుల్ని వాళ్ళని పెట్టి 16 మందిని దాంట్లో నియమించుకొని అతను ఈ కంపెనీల ద్వారా వాళ్ళ పేర్ల మీద భూములు కొనటం కావచ్చు, ఏదైనా పెట్టుకోవడం కావచ్చు, ఈ నల్లధనాన్ని తెల్లధనం చేయడం కోసం, ఈ బ్లాక్ మనీని వైట్ మనీ చేయడం కోసం అతను ఇవన్నీ పెట్టాడనేది ఇప్పుడు స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. రెండోది, ఎన్నికల సందర్భంగా ఇదే డబ్బుల్ని పోటీ చేసినటువంటి క్యాండిడేట్లకి పంపించే కార్యక్రమంలో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రముఖ పాత్ర వహించాడని చెప్పని గూగుల్ టేక్అవుట్ ద్వారా చాలా ఆధారాలు సేకరించినట్లు ఇప్పుడు సిట్ చెబుతూ ఉంది. దానికి సంబంధించినంత వరకు ఆధారాలు కూడా ఉన్నాయి కాబట్టి న్యాయస్థానం వాళ్ళకి వెలుసుబాటు ఇవ్వకుండా ముందుకు వెళ్తుందని అయితే మనం స్పష్టంగా భావించగలం. ఈ క్రమంలో ఇప్పుడు 3వ షార్ట్ షీట్లో వీళ్ళ పేర్లు వచ్చినాయి కాబట్టి రేపొద్దున వీళ్ళు విచారిస్తారు, కొడుకును విచారిస్తారు. ఇప్పుడు ప్రద్యుమ్న అనే అతను విదేశాలకు వెళ్ళిపోయాడు. సజ్జల భార్గవరెడ్డి రామకృష్ణారెడ్డి కొడుకు పేరు కూడా బయటకు వచ్చింది కాబట్టి రేపు పొద్దున ఒక్కొక్కరు వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటారు. అందుకే సజ్జల రామకృష్ణారెడ్డికి ఉలిగిపాటు ఎక్కువైపోయి తోటి తొందరగా ఎంత తొందరగా నా కొడుకుని తీసుకెళ్తారన్న భయం కొద్దీ ఈరోజు బయటకు వచ్చి అతను కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఇటు వెంకటేష్ నాయుడు కూడా ఇప్పుడు తమన్నా ఫ్లైట్లో మనకి అదే చెప్పేది, అతని స్థాయి ఏంటి అనేది అందరికీ తెలుసు. మరి అతను ప్రైవేటు ఫ్లైట్లో వెళ్ళగలిగాడు అంటే మరి దానికి సంబంధించిన వివరాలు కూడా బయటకు తీసుకొస్తున్నారు. ఓ సినీ నటి పేరు కూడా దాంట్లో తమన్నా అనే సినీ నటి కూడా ఆయనతో పాటు ప్రయాణం చేసినట్టుగా బయటకు వస్తూ ఉంది. మరి ఇవన్నీ కూడా విచారణలో మరి ఎందుకు వెళ్ళారు అనేది విచారణలో బయటకు వస్తాయి. సరే, తొందరపడి మనం మాట్లాడాల్సిన అవసరం అయితే ఏం లేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే అందరికీ తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు, దీంట్లో 30,000 కోట్ల రూపాయల నుంచి 60,000 కోట్ల రూపాయల దాకా కుంభకోణం జరిగిందనే సంగతి తెలుసు. రమారమి 50,000 మంది పైన ప్రాణాలు కోల్పోయారన్న సంగతి తెలుసు. కాబట్టి సిట్టు వాళ్ళు కూడా బాగా విచారణ చేస్తున్నారు. అలాగే ఆధారాలు కూడా పక్కగా న్యాయస్థానం ముందు పెడుతున్నారు. కాబట్టి వీలైనంత తొందరలో ఇందాక నేను చెప్పిన పేర్లన్నీ కూడా నారాయణ స్వామిని అదుపులో తీసుకోవాలి, ఆ తర్వాత విజయసాయిరెడ్డిని అదుపులో తీసుకోవాలి, విచారించాలి. వాళ్ళు కనుక దాంట్లో సరిగ్గా వాళ్ళు కనుక స్పందించేసి వాస్తవాలు చేస్తే వాళ్ళు అదుపులో తీసుకోకపోవచ్చు. కానీ సహజంగానే మా శాఖ మంత్రి కాబట్టి, ఎక్సైజ్ శాఖ మంత్రిగా అతనే ఉన్నాడు కాబట్టి నిస్సందేహంగా కూడా దానికి బాధ్యత అతనే వహించాలి. గుడ్డిగా సంతకం పెట్టారంటే ఒప్పుకోరు కదా, న్యాయస్థానాలు అయితే ఒప్పుకోవు కదా. కాబట్టి ఆయన అయితే అదుపులో తీసుకుంటారు. అలాగే విజయసాయిరెడ్డి ఇన్ని విషయాలు బహిర్గతంగా చేశాడు కాబట్టి దాంట్లో అతని పాత్ర కూడా ప్రముఖం అనేది బయటకు వచ్చింది. కాబట్టి అప్పుడు తదుపరి ఎవరు ఏంటనేది చూసుకుంటే ఈ సునీల్ రెడ్డి కావచ్చు, అనిల్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరినీ అదుపులో తీసుకున్న తర్వాత అప్పుడు జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్తుందని అయితే నేను భావిస్తున్నాను. ఇంకా ఎప్పుడు సార్ ఇది కొలుక్కొచ్చే అవకాశం ఉందా? అదే నేను చెప్పాను కదా, సీరియల్ లాగా ఉంది. మరి ముగింపు పలకాలి అంటే కొంచెం ఆలస్యం అయ్యేటట్టు ఉంది. ఎందుకంటే ఇప్పుడు దాకా చాలా వేగవంతంగా వచ్చేసింది ఇప్పటి వరకు. ఎప్పుడైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వీళ్ళందరినీ అదుపులో తీసుకున్నారో సహజంగానే మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఇంత దాకా రాదు విచారణ అనేది. కనుక మొట్టమొదటి ఏదైనా చేయాలి అనుకుంటే ఇంత దాకా రాదు. ఇంత దాకా వచ్చిందంటే చివరికి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళటంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు, ఆలస్యం అయితే కాదని అయితే నేను భావిస్తున్నాను.